హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రుచికరమైన టమాటీ పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తూ ఉన్నాను. ముందుగా టమాటాలు కడిగి తుడిచి చిన్న ముక్కలుగా కట్ చేసి 3 రోజులు ఉప్పు పసుపు వేసి నానించిన తర్వాత అవి ఇలా డ్రైగా అవుతాయి. వాటి కోసం వాటిని అలా ఉంచిన తర్వాత మనం వాటి కోసం మసాలా తయారు చేసుకుందాము. మెంతులు, ఆవాలు కలిపిన ఒక పొడిని తయారు చేసుకున్న తర్వాత వీటిని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత టమాటీలు నానబెట్టిన ఆ నీటి ద్వారా ఈ చింతపండుని కూడా నానబెట్టి ఈ విధంగా గుజ్జుగా చేసి వీటిని పొయ్యి మీద దగ్గరగా అయ్యేటట్టు చేయాలి. చేసిన తర్వాత ఆ గుజ్జు చల్లారినాక ఉప్పు, కావలసిన కారం మరియు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా కలిపి చాలా జాగ్రత్తగా కలపాలండి. ఇవన్నీ చల్లారిన తర్వాత కలిపిన తర్వాత మనం ఎండబెట్టుకున్న ముక్కలను వీటిలో కలిపినప్పుడు ఈ విధమైన గట్టిగా ఒక చక్కటి పికిల్ తయారవుతుంది. అయితే వీటిని మనం 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు మనం నిల్వ ఉంచుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడు మాత్రమే వాటిలో ఆయిల్ వేసి తాలింపు వేసి వెల్లుల్లిపాయలు, పోపు దినుసులు వేసి వాటిని తాలింపు పెట్టుకొని మనం అవసరానికి వాడుకోవచ్చు. ఈ విధంగా చేస్తే చాలా రుచికరమైన టమాటీ పచ్చడి మీకు సిద్ధంగా ఉంటుంది. మీకు రెసిపీ నచ్చితే